వెల్కమ్ టు అగ్రికల్చర్ టుడే తెలుగు ఛానల్. మన ముందు వీడియోలో సంక్రాంతికి ఊరు వెళ్ళి ఏం తీసుకురావాలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. డోంట్ మిస్. హెల్త్ సంబంధించిన విషయం మీకు తెలిసినా సరే తప్పకుండా చూడండి. అట్లా ముందుగా ధాన్యం గురించి, ఇప్పుడు జనరేషన్ ధాన్యం అంటే ఏంటో చాలా మందికి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. నార్మల్ గా చాలా మంది ఇప్పుడు డైరెక్ట్ గా రైస్ బ్యాగ్స్ హోల్సేల్ షాప్స్ నుండి కొనుక్కుంటారు. ఎంత కాస్ట్ అయినా పర్లేదని ఆలోచించకుండా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలైన బలవర్ధకమైనవన్నీ అంటే రైస్ పైన ఉండే పొట్టు తీసివేసి బాగా పాలిష్ చేసి మిగిలిన రైస్ కి వేరు వేరు బ్రాండ్ నేమ్స్ తో సేల్స్ చేస్తుంటారు. మీరు ఏ బ్రాండ్ కొన్న ఇదే ప్రాసెస్. అదే కనుక మనం డైరెక్ట్ గా రైతుల దగ్గరికి లేదా ధాన్యం మిల్ల దగ్గరికి వెళ్ళి అక్కడే మనకు నచ్చిన మంచి క్వాలిటీ రైస్ బ్యాగ్స్ కొనుక్కుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది నిజం. వీటి ద్వారా మార్నింగ్ టైంలో చల్దనం అంటారు కదా, ఇప్పుడు జనరేషన్ ఎప్పుడూ మర్చిపోయి ఈవెన్ పల్లెటూరులో ఉన్నవారు కూడా మార్నింగ్ టిఫిన్ చేసి పిల్లలకు పెడుతున్నారు. వీటి వలన వాటర్ ఎక్కువగా మన బాడీకి అవసరం. ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది నిజం. సద్దనం అంటే నైట్ మిగిలిన అన్నాన్ని గింజలో వేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ టైంలో తింటే వేరబ్బా. మార్నింగ్ టైం అంటే ఎనీ టైం, ఈవెన్ 2 గంటలకు 3 గంటలకైనా తినచ్చు. నో ప్రాబ్లం, నో హెల్త్ ప్రాబ్లం. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ తో బాధపడినా సరే చద్దనం మాత్రం మానకండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. కావాలంటే విలేజ్ లో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. ఇది మానేసి చాలా ప్రయత్నాలు చేస్తాము. ఇంకా కొంతమంది అయితే ఆరోగ్యానికి మంచి కదని రైస్ తినడం మానేస్తుంటారు. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతారని. రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, బి విటమిన్ మొదలైన పోషకాలు ఉంటాయి. బ్రాండెడ్ రైస్ తో అయితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కేవలం మీరు రైస్ మిల్ లో మాత్రమే రైస్ కొనండి. కావాలంటే ఆయుర్వేదిక్ డాక్టర్లను సంప్రదించండి. అందుకే అంటారు పెద్దల మాట సద్దన్న మూట అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్తీ, స్టే సేఫ్.